ఇప్పుడు వరకట్నం నుంచి వేధింపులు భర్తలు పాల్పడితే వాళ్ళకి పడే శిక్షలేంటండి అసలు? ఇక వాళ్ళ అంటే ఇక దాంట్లో ఉన్నది కానీ అది అది ఇప్పుడు నో మోర్ మ్యాటర్. ఎందుకంటే ఎప్పుడు శిక్షలు పడయి కదా. లేవు, పడవు. అదే. కోర్టులు కూడా ఏం చెప్తాయి దాని మీద? అంటే డౌరీ శిక్ష ఏదైతే వేస్తారో వాళ్ళకి ఆ శిక్ష ఇస్తారు, కానీ అవి ప్రూవ్ అవ్వడం చాలా కష్టం. అది కష్టమైతే అదే అసలు దీనికి. ఓకే. సో ఇదంతా కాదు, ఈ గొడవలు కాదు, హ్యాపీగా పెళ్లి చేసుకోకుండా ఉండి హ్యాపీగా లివింగ్ రిలేషన్‌లో ఉంటే ఇంకేమైనా సమస్యలొస్తాయా? లివింగ్ రిలేషన్‌లో ఉంటే ఏంటి పరిస్థితి? చాలా మంది కూడా అడుగుతుంటారు ఏంటంటే ఈ 498లు ఈ కేసులు భార్య ఇవన్నీ ఏంది సపోర్ట్గా. నేను యాక్చువల్గా అదని ఇదని ఇవన్నీ ఎందుకు సపోర్ట్గా లివింగ్ రిలేషన్షిప్లు ఉంటే అయిపోతుంది కదా అని ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే ఐటీ వాళ్ళు వీళ్ళు చేసేవాళ్ళు ఈ మధ్యలో ఈ కల్చర్ కొంచెం ఎక్స్పోజ్ అయ్యి లివింగ్ రిలేషన్షిప్లు ఉండదు. ఢిల్లీలో కూడా ఎక్కువ అయిన పరిస్థితి. ఢిల్లీలో కదా, హైదరాబాద్లో కూడా చాలా చాలా ఇదికి అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా లివిన్లో కూడా లివిన్ రిలేషన్షిప్కి ఉండాల్సినటువంటి రెంట్ ఇవ్వడానికి అటువంటి కో లివింగ్ స్పేసెస్ కూడా ఇస్తున్నారు. అవును, ఫర్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళ కోసమే రూమ్స్ అని అటువంటివి కూడా వచ్చినాయి. అంటే ఏంది వాళ్ళు కలిసి రూమ్స్ కూడా ఉన్నాయి, అటువంటి కూడా ఉన్నాయి, చాలా వచ్చినాయి ఇప్పుడు యాక్చువల్గా అటువంటి చాలా ఎదునికి వచ్చినాయి. సో లివిన్ రిలేషన్షిప్లో ఉండడం వల్ల ఈ 498 కేసులు వీటిని అన్నింటినీ తప్పించుకోవచ్చా అనేది ఒక ప్రశ్న. కానీ అది వీటిని కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మాత్రం తప్పించుకోవాలి. అంటే ఒక రాయి కాదు కానీ ఇంకొక రాయితో కొట్టుకోవాలి అంతే. ఎందుకు వాళ్ళు ఒకవేళ 498Aలో ఉండి లివింగ్ రిలేషన్షిప్లో ఉండి తర్వాత ఆమె నీ మీద కేసు చేస్తుంది. ఏమని చేస్తుంది? అయితే నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నాకు ప్రామిస్ చేసి మోసం చేసిండు కాబట్టి, నాకు శారీరకంగా వాడుకున్నాడు కాబట్టి రేప్ కేసు చీటింగ్ కేసులు రెండు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఆరు ఇంకా కావాల్సిన బెదిరించిండు ఇంకా అవన్నీ ఇక పోలీసు వల్ల అక్కడ పోతే వాళ్ళే క్రియేటివ్గా చెప్తారు ఇవన్నీ ఏంది వీటన్నిటిని కూడా పెట్టే అవకాశం ఉంటుంది. సో అప్పుడు రేపు చీటింగ్ ఇవన్నీ కేసులు ఒకటి లేదు. ఆమె ఏమంటుందంటే నన్ను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు కానీ యాక్చువల్గా పెళ్లి చేసుకున్నప్పుడు ఫోటోలు గీటోలు ఏవి తీసుకోవద్దని చెప్పిండు, ఎప్పుడు కూడా మమ్మల్ని అంటే బయటకు చెప్పొద్దు, మా ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకున్నప్పుడు అందరూ కలిసి చెప్దాము కానీ అప్పటిదాకా నువ్వు చెప్పొద్దు అని చెప్పిండు. కానీ మాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి పెళ్ళి అయిపోయిన కింద ట్రీట్ చేయండి, మాది లివింగ్ రిలేషన్షిప్ కాదు, మాకు ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండే, కావాలంటే వైఫ్ అండ్ హస్బెండ్కి కావాల్సిన ఏవేవి ఉంటాయి అంటే ఒక దగ్గర ఎక్కడో ఆధార్ కార్డులో ఆమె నంబర్ చేంజ్ చేస్తాడు, బ్యాంక్ అకౌంట్లో పేరు చేంజ్ చేస్తాడు, లేకుంటే కలిసి వాళ్ళు ఇంకేదైనా ఏదైనా కారు కొనుక్కోవడం అట్లా ఉంటే ఏదైనా చేసిరు అనుకోండి, అది అన్నీ చేసినాం అని అంటే ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడనే మెయింటెనెన్స్కి వాటికి వీటికి చేయాల్సిన బాధ్యత లేదని అవుతారు. సో లివింగ్ రిలేషన్షిప్లు ఉన్నంత మాత్రాన ఇటువంటి వాటి కేసు నుంచి తప్పించుకుందాము అని అనుకుంటే తప్పించుకోవడం లేదు. అంటే నిజంగానే అంటే ప్రామిస్ చేసో లేకుంటే ఇది చేసినప్పుడు అట్లా తప్పించుకోవడానికి అయితే లేదు. ఓకే, అంటే వాళ్ళు కేవలం ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఎవరి దారులు వాళ్ళు చూసుకునే అట్లాంటిది ఏం లేదంటారు లివింగ్ రిలేషన్? దీంట్లో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఒకటి ఉంది. సో అయితే యాక్చువల్గా వెస్టర్న్ కంట్రీస్లో అంటే యూఎస్లో ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఒకటి ప్రీ నప్షియల్ అగ్రిమెంట్ అని ఉంటుంది. ప్రీ నప్ అని అంటారు దాన్ని, కట్టేది ప్రీ నప్ అంటారు. అంటే ప్రీ నప్షియల్ అగ్రిమెంట్ పెళ్లి కంటే ముందే అసలు మన అగ్రిమెంట్ ఏంది, మనం ఏ రకంగా కలిసి ఉంటాం, సో మన మధ్యలో ఏ రకమైన రిలేషన్షిప్ ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు యాక్చువల్ అంటే ఒకవేళ డబ్బులు సంపాదించిన డబ్బులు ఎవరి డబ్బులు వాలేయనా, లేకుంటే ఇద్దరి కలిపి ఏమైనా ఉంటే ఆ కామన్ ఆస్తులు ఏమవుతాయి, ఇద్దరు కలిపి ఏమైనా కొనుక్కుని ఉంటే ఆ ఆస్తులు ఏమవుతాయి, వీటన్నిటిని కూడా చాలా దీనిగా ఒక ప్రీనప్షియల్ అగ్రిమెంట్ రాసుకుంటారు. అయితే ఇండియాలో ప్రీనప్షియల్ అగ్రిమెంట్స్ ఆర్ యాక్చువల్లీ నాట్ వ్యాలిడ్. లేదా? ఇక్కడ లేదు, ఇండియాలో లేదు కదా, అవి వ్యాలిడ్ కూడా కాదు. ఓకే, ప్రీనప్స్ ఆర్ ఇల్లీగల్. అసలు ఇండియాలో యాక్చువల్లీ మ్యారేజ్ యాక్ట్ మ్యారేజ్ కంటే ముందు మన దగ్గర యాక్చువల్గా ఏంటంటే ఏదైనా ఒక అగ్రిమెంట్, ఇప్పుడు ఈ ప్రీనప్ అగ్రిమెంట్ అంటే యూజువల్లీ ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్లో అంటే ఇన్ క్రిస్టియన్ ఆర్ ఇన్ ఇస్లామిక్ మ్యారేజ్లో మ్యారేజ్ ఈజ్ ఎ కాంట్రాక్ట్. ఓకే, వాళ్ళది కాంట్రాక్ట్. అది అదే హిందూ మ్యారేజ్ దగ్గరికి చెప్పండి ఇట్స్ ఎ సాక్రిమెంట్. అయితే కాంట్రాక్ట్లో నువ్వు అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకోవచ్చు, అగ్రిమెంట్స్ నువ్వు బ్రేక్ చేసుకోవచ్చు, కానీ సాక్రిమెంట్కి అటువంటిది లేదు. రెండవది ఎనీ అగ్రిమెంట్ ఫ్యూచర్లో నాకు లీగల్గా ఏవైనా వాటిని నేను అట్లాంటి లీగల్ రెమెడీస్ని నేను పర్సూ చెయ్యా అని చెప్పే అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అటువంటి అగ్రిమెంట్ ఈజ్ ఇల్లీగల్. అంటే ఫ్యూచర్లో నాకు యాక్చువల్గా మెయింటెనెన్స్ వచ్చే అధికారం ఉంది, అదానికి కోర్టులో వేసుకోవచ్చు, కానీ వేసుకోను అని చెప్పి ఇప్పుడే అగ్రిమెంట్ చేసుకోవడం అనేది ఇల్లీగల్ మన దగ్గర. సో ఫ్యూచర్లో లీగల్ రెమెడీస్ ఏవిటైనా సరే అటువంటి అగ్రిమెంట్ నేను చెయ్యా అని చెప్పే అగ్రిమెంట్ ఇల్లీగల్. సో ప్రీనప్షియల్ అనేది ఇండియాలో ఇల్లీగల్ అంటే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, టెక్నికల్లీ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. కాబట్టి ప్రీనప్షియల్ అగ్రిమెంట్ చేసుకొని మేము దీంట్లో ఉంటాము అని ఆ అగ్రిమెంట్ బేస్డ్గా మాకు చేయడానికి లేదు. కానీ ప్రీనప్షియల్ అగ్రిమెంట్ ఎవరైనా కోరిలేషన్షిప్లో ఉన్నవారంటే
నేనే ప్రీనప్షియల్ అగ్రిమెంట్ పని ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉండేది అనేది అయితే కోర్టు గుర్తిస్తుంది. అగ్రిమెంట్ని ఎన్ఫోర్స్ చేయదు. కానీ వీరిద్దరు కలిసి ఇప్పుడు నన్ను ప్రామిస్ నన్ను పెళ్ళి అని చెప్పి ప్రామిస్ చేసిండు అని రేపు అంటది. పెళ్ళి చేసుకుంటలేమో అని ఇక్కడ రాసి ఒకటి సంతకం పెట్టుకున్నారు. సో అంటే ఇద్దరి మైండ్స్ అక్కడనే మీట్ అయినా ఏంటంటే పెళ్ళి చేసుకుంటలేము, మనము కలిసి ఉంటున్నాం అంతే, పెళ్ళి అనేది లేదు అనేది దీనిలో క్లియర్ రాసిన తర్వాత నన్ను మళ్ళీ ప్రామిస్ చేసిండు అని చెప్పడానికి లేదు. ఆయన మళ్ళీ ప్రామిస్ చేయొద్దు, ఆయనకు చెయ్యాలి. ప్రామిస్ చేసేదంటే ఈ అగ్రిమెంట్లు ఇవి అయితే ఈ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ కాదు. అంటే ఈ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఎన్ఫోర్సబుల్ అని కాదు. కానీ కోర్టు వన్ ఆఫ్ దోస్ ఎవిడెన్సెస్ లాగా తీసుకుంటుంది. ఏంటంటే నీ మైండ్ అప్పుడు మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏదైనా అనుకున్నారా అని అంటే నేను చాలా క్లియర్గా చెప్పినా అని చెప్పడాన్ని అయితే అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఢిల్లీలో జరిగినాయి అట్లాంటి సందర్భాల్లో అగ్రిమెంట్ ఒకటి చేసుకొని ఆ అగ్రిమెంట్ని కోర్టుకు చూపించినప్పుడు కోర్టు అట్లీస్ట్ నీ మీద రేప్ కేసు వేసినప్పుడు రేప్ కేసుకి అయితే ఈ అగ్రిమెంట్ని అయితే చూసిన తర్వాత మరి ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, ఈ అగ్రిమెంట్ అయితే ఉన్నప్పుడు మీరు ఆయన పెళ్ళైతే చేసుకుంటాను ప్రామిస్ అయితే లేదు కదా దీంట్లో, కాబట్టి అది ఎట్లయితుంది అని చెప్పి అటువంటి కేసులు అవన్నీ కొట్టేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్లస్ అంటే ఒకసారి అటువంటి అగ్రిమెంట్ ఏదైనా ఉన్నది అని అంటే దాంట్లో ఉండే కంటెంట్ని అయితే చూస్తుంది కోర్టు. దాన్ని అగ్రిమెంట్ని ఎన్ఫోర్స్ చేయలేదు కానీ దాంట్లో ఉన్న కంటెంట్ చూస్తుంది, దాంట్లో ఉన్నది పనిచేస్తుంది. సో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అటువంటి ప్రీనప్షియల్ లాంటి అగ్రిమెంట్స్ అంటే వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నటువంటి ఎఫెక్టివ్ అంత లీగల్ ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేయదు. కానీ ఇద్దరు ఏ టర్మ్స్ మీద కలిసి ఉంటున్నారు అనే దాన్ని అయితే అది సూచిస్తుంది, అది కోర్టు గుర్తిస్తుంది కూడా. అండ్ ఆల్రెడీ ఢిల్లీలో కొన్ని సందర్భాల్లో గుర్తించింది కూడా. సో ఆ రకంగా అంటే రేప్ కేసు పెట్టినప్పుడు ఫాల్స్ ప్రామిస్ చేసిండనో లేకపోతే మేము ఫిజికల్ రిలేషన్షిప్లో నన్ను తెలియకుండా నన్ను అమాయకంగా తీసుకొచ్చిండనో అని ఎవరైనా వాళ్ళు పెట్టడానికి అవకాశం లేదు. ఆ విషయంలో పనిచేస్తుంది. అంటే వీళ్ళు అగ్రిమెంట్లో మ్యారేజ్ కాకుండా రిలేషన్లో ఉందామని చెప్పిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ ఈ అమ్మాయికి అబ్బాయికి ఈ మీద ఫీలింగ్స్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకుందామంటే అగ్రిమెంట్ చెల్లుతుందా కోర్టులో? కోర్టు అగ్రిమెంట్ ఏం లేదు. అదే పెళ్లి చేసుకుంటారంటే చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోవడానికి మెన్షన్ చేయలేదు కదా సార్. ఇది ఈ అగ్రిమెంట్తో పని లేదు కదా. అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటే బయట పోయి అందరి మధ్యలో పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఈ అగ్రిమెంట్కి వ్యాలిడ్. ఈ అగ్రిమెంట్ కూడా మేము పెళ్లి చేసుకోకుండా ఉండడానికి అనేది వ్యాలిడ్ అని కాదు. కానీ ఇద్దరి మధ్యలో యాక్చువల్గా ఏమనుకొని ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉంటున్నారు అనే దానికైతే అవైతే అడుగుతారు. అది కోర్టు గుర్తించడానికి మాత్రమే. అంటే ఆ రోజు మేము పెళ్లి చేసుకోవద్దని అనుకున్నాము, కలిసి ఉందామని అనుకున్నాము అని అంటే లేదంటే నాకు అబద్ధం చెప్పిండు నాకు అనే అంటే కోర్టుకి ఎట్లా తెలుస్తుంది? ఆ రోజు సంతకాలు పెట్టుకున్నప్పుడు అందరు కలిసి కూర్చొని నా మధ్యలో సంతకాలు పెట్టినప్పుడు అగ్రిమెంట్ కంటెంట్ అయితే చూస్తుంది కదా కోర్టు. అట్లా చూస్తుంది. పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు, పెళ్లి చేసుకుంటే ఎవరికి అబ్జెక్షన్ లేదు, పెళ్లి చేసుకోకపోతేనే ఏంది అనేది. కొత్తగా ఈ లివింగ్ రిలేషన్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా అబ్బాయిలకు అమ్మాయిలకు? అంటే మ్యారేజ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ మన దగ్గర. అంటే అది దట్ ఈజ్ ఏ వెరీ కల్చర్ పెరిగే అవకాశం ఉందా ఎక్కువ ఇంకా సిటీలలో హైదరాబాద్లో? కల్చర్ అయితే వెలిగే అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే ఈరోజు జనరల్ ట్రెండ్లో కూడా అంటే పెళ్లి చేసుకోవడం వల్ల దాంట్లో అదంతా కమిట్మెంట్స్ అవన్నీ ఏంది అనేటి దీంట్లో జనరల్గా అంటే ఆ యూత్ ఉంది. రెండోది ఏంటంటే అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ గురించి అంతకుముందు పెద్దలు నిర్ణయం తీసుకునేవాళ్ళు. అంటే ఏజ్ ఉంది ఏముంది పెళ్లి చేసుకొని. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఇది రోల్ చాలా తగ్గింది. అంటే ఏంది పిల్లల్ని పెళ్లి చేసుకోవాల్సింది అని చెప్పే రోల్ చాలా తగ్గిపోయింది. ఇక తగ్గిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇది అనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో కలిసి నేను వేరే వాళ్ళతో చాలామంది కలిసి ఉన్న వాళ్ళు చాలామంది లివింగ్లో ఉన్నారు. అండ్ ఇక వాళ్ళను పెద్దగా పేరెంట్స్ కూడా దే గేవ్ ఏమంటారు ఇక వాళ్ళు కూడా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కన్సెంట్స్ ఇస్తున్నాయి. నాకు తెలిసిన క్లయింట్సే చాలామంది ఉన్నారు హూ గేవ్ అంటే పేరెంట్సే కన్సెంట్స్ ఇచ్చినారు ఇద్దరికి, అంటే ఫర్ డాటర్ అండ్ సన్ కన్సెంట్ ఇచ్చి. జీవితాలు నాశనం అవుతాయి కదా సార్. ఇక నాశనం అనేది దాని లాగా చూడరు, వాళ్ళ ఫ్రెండ్షిప్ లాగానే మామూలుగా రూమ్లోనే ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వాళ్ళకు కలిసి ఉన్న రోజు కలిసి ఉంటాము, విడిపోయిన రోజు విడిపోతాము అని చెప్పడం అంతే. దాంట్లో ఏముండదా ఇక అంటే హౌ యూ సీ దట్ ఎవరు ఎట్లా చూస్తారు వాళ్ళ లైఫ్ని అవుట్లుక్ అయింది అనేది దాన్ని బట్టి ఉంటుంది. సొసైటీ ఎట్లా చూస్తుంది సార్ మరి? ఇక సొసైటీ అంటే ఇప్పుడు దేంట్లో కూడా మారిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సొసైటీకి, ఢిల్లీలో ఉన్న సొసైటీకి, నాయుడులో ఉన్న సొసైటీకి, ముంబైలో ఉన్న సొసైటీకి, మన ఊర్లలో ఉన్న సొసైటీకి చాలా మార్పులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లో మీరు ఈస్ట్కి వెస్ట్కి చాలా మార్పు ఉన్నది. మీరు ఇక్కడ వెస్ట్లో వచ్చినప్పుడు కోలివింగ్ స్పేసెస్ మీకు ఈస్ట్కి పోతే లేవు కదా, ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్లో లేవు కానీ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి.
అంతే అట్లా మీరు అంటే ముంబైకి పోయినప్పుడు బాంబేలో ఉన్నప్పుడు అటువంటి కల్చర్ బాంబే ఢిల్లీకి నాయిడాకి మీరు ఎక్కడెక్కడైతే ఆ కల్చర్ ఉన్న దగ్గర ఉండాలని అనుకున్న వాళ్ళు ఉంటున్నారు. అదే ఇప్పుడు ఊర్లోకి పోయిండ్రు అనుకోండి, ఊర్లలో ఇంకా అది అటువంటిది లేదు. పెద్దలు కూడా ఒప్పుకోరు కదా. పెద్దలు ఒప్పుకోరు కాదు, అసలు ఆ కల్చర్ని సమాజం ఒప్పుకోదు. పెద్దలు పక్కకు పెట్టండి, సమాజం కూడా ఇంకా అక్కడ ఊర్లలో ఒప్పుకోవడానికి లేదు. సో ఉన్నా వాళ్ళు ఒప్పుకున్నా ఎవరి లైఫ్ వాళ్ళది అనేటట్టు ఏం లేదు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎవరి కామెంట్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళు అంటే అటువంటి వాటిని చేసుకోవాలి. ఇక్కడ నోబడీ కేర్స్. ఇక్కడ ఎవరెవరు అపార్ట్మెంట్లలో 40-40 అంతస్తుల అపార్ట్మెంట్లలో ఎవరు ఏ అపార్ట్మెంట్లో ఎవరున్నారనేది కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అందరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి అందరు కలిసి ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నారు. ఒకటే దాంట్లో 1200 అపార్ట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఏ ఫ్యామిలీ ఎవరు ఏంది సంగతి అనేది పట్టించుకునే వాళ్ళు లేరు. సో నోబడీ కేర్స్.